తప్పు చేస్తున్నావు. నేను సీఎంని. నేను అర్ధనారీంద్ర. అల్లూరి సీతారామరాజు మళ్ళీ పుట్టాలి. నా పక్కింట్లో పుట్టాలి. నా ఇంట్లో మాత్రం అల్లు అర్జున్ పుట్టాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. రీసెంట్ డేస్లో ఒక ఫిలిం రిలీజ్ అయిందండి. అదే అర్ధనారి. ఎప్పుడు షూటింగ్ మొదలైంది, ఎప్పుడు పూర్తయిందో కూడా తెలియదు. కానీ రిలీజ్ అయిన తర్వాత బయట ప్రేక్షకుల్లోనే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళల్లో కూడా ఏమిటా ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిపోయింది అన్న ఆలోచన కలిగించిందనమాట సీరియస్లీ. సో ఇప్పుడు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఆ సక్సెస్ని మనతో షేర్ చేసుకోవడానికి వచ్చేసారు ఈ ఫిలిం హీరో అర్జున్. లేట్ చేయకుండా తనతో మాట్లాడేద్దాం. ఎక్కువగా హ్యాండ్సమ్స్ని లేట్ చేయించకూడదండి. వేస్ట్ ఎందుకు చెప్పండి టైం, తనతో మాట్లాడేద్దాం రండి. హలో అర్జున్, హౌ ఆర్ యూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, లైక్ అర్ధనారి మొత్తం మీరే టైటిల్ రోల్. యూనో మేము చాలా వరకు ఏంటంటే రీసెంట్ డేస్లో వచ్చిన ఫిలిమ్స్ అన్ని లేడీ ఓరియంటెడ్ ఎక్కువ వచ్చాయి. సో అమ్మాయిల పేరు మీద సినిమాలు కూడా ఎక్కువ వచ్చాయి. బట్ అర్ధనారి అని పెట్టి ఒక అబ్బాయి ఆ రోల్ని ప్లే చేయడం అంటే నిజంగా అది అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ క్యారెక్టరైజేషన్ చాలా 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 నచ్చేసింది. అండ్ ఫస్ట్ మీరు ఈ క్యారెక్టరైజేషన్ విన్నప్పుడు ఇమీడియట్గా చేసేద్దాం అనుకున్నారా, లేకపోతే మైండ్లో ఏమన్నా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయా? లేదండి, ఇమీడియట్గా చేయాలనిపించింది. కానీ నాకున్న సందేహం ఏంటంటే ఇంత పెద్ద రోల్ నేను క్యారీ చేయగలుగుతానా లేదా. ఏదన్నా కొంచెం అటు ఇటు అయిందంటే రోల్ కనుక పెద్ద హీరోలను చూస్తుంటారు, వాళ్ళనే ఎక్కిరించి పారేస్తుంటారు, స్పూఫ్స్ వచ్చేస్తుంటాయి వాళ్ళ మీద. ఇలా ఏమన్నా జరిగిద్దా అని ఒక చిన్న భయం ఉండేది. ఒక పక్కన హ్యాపీనెస్, మళ్ళీ అదే పక్కన భయం, చేయగలనా లేదా, క్యారీ చేయగలనా లేదా ఇంత పెద్ద. కానీ నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కన్నా డైరెక్టర్ గారికి నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఆయనకు అసలు అర్ధనారిలా కనిపించుంటారు మీరు వెళ్ళగానే. ఓకే, ఈ అబ్బాయికి గెడ్డం తీసేసి లైక్ మేకప్ వేసి ఒక బొట్టు పెడితే ఈ అబ్బాయి భలే ఉంటాడు అనుకుని ఉంటారు. సీరియస్లీ అంటే నా ఆడిషన్స్ కానీ మేకప్ ట్రయల్స్ కానీ అన్నీ చాలా చాలా రోజులు చాలా ఇలా జరిగినాయి. అసలు ఆడిషన్ వచ్చి ఒక 12 days, మేకప్ టెస్ట్ వచ్చి ఒక 5 days. సినిమాలో నేను కట్టుకున్న శారీల కన్నా నా మీద మేకప్ టెస్ట్ జరిగినప్పుడు, డ్రెస్ టెస్ట్ జరిగినప్పుడు నేను కట్టిన శారీస్ ఎక్కువ. ఓ మై గాడ్. ఓకే, సో ఇదంతా ఒక పక్కన పెడితే ఇప్పుడు అర్ధనారి క్యారెక్టర్ ఎన్ని రోజులు షూట్ చేశారు మీ మీద? దట్స్ ఆల్మోస్ట్ 48 to 50 days చేశారండి. 48 to 50 days ఓన్లీ అర్ధనారి గెటప్? అవునండి. ఓ మై గాడ్. ఓకే, సో ఇప్పుడు ఈ అర్ధనారి గెటప్ అనుకున్న తర్వాత మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత వన్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? అంటే ఈ శారీ టై చేయడం కానీ, లేకపోతే ఇలా నడవాలి మీ మదర్ నిలి చెప్పి అడిగేవాళ్ళు ఎలా చేయాలి? అది వచ్చి సార్ ట్రైనింగ్ ఒకటి, మూవీ సెట్స్కి వెళ్ళేలోపు మాకు 2 months ప్రీ ప్రొడక్షన్ టైం దొరికింది. అప్పుడు సారు మా అసోసియేట్స్ అందరు కలిపి హెల్ప్ చేయడం, ఆ ట్రైనింగ్ ఒకటి. అవుట్ సైడ్ ఐ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్. ఆ అమ్మాయిల్ని ఇట్లా అబ్జర్వ్ చేయడం, ఎట్లా నడుస్తుంది, ఈ అమ్మాయి ఎలా నడుస్తుంది. I was staring at them, literally sitting at coffee shop, and I was like staring at them. Some of them saw me back. నేను చూసినప్పుడు ఇలా అనడం, లేకపోతే ఇలా చూడడం, మళ్ళీ అమ్మాయి అనగానే ఇలా అనడం, ఇలా కొన్ని 2-3 సార్లు ఇట్లా ఫేస్ చేశాను. అలా వాళ్ళని చూసి నేను ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం, ఏదైనా ఎవరైనా వెరైటీగా నడుస్తుంటే ఇలా నడిస్తే ఎలా ఉంటుంది, ఇట్లా నైట్స్ ఇంట్లో ప్రాక్టీస్ చేయడం, ఇట్లా చేసాను. అంటే మీరు చేసింది లైక్ ఆ క్యారెక్టర్ నేను ఎలా చెప్పాలి, అమ్మాయి కాదు అబ్బాయి కాదు. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది కూడా ఎక్కువగా ఆ టైప్ ఆఫ్ పర్సన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. మీ క్యారెక్టర్కి చాలా ఉపయోగపడుతుంది. మీరు అలా చేశారా? ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చి లైక్ నేను మ్యాన్ కాదు ఉమెన్ అని చెప్పి నా ఐడెంటిటీని హైడ్ చేసుకోవడానికి చేసిన క్యారెక్టరు. సో వాళ్ళలా బిహేవ్ చేయాల్సిన ఇది క్యారెక్టర్ కాదు ఇది. సో నార్మల్గా లేడీస్ ఎలా బిహేవ్ చేస్తారో ఇట్లా చేస్తే సరిపోయింది, కథకి తగ్గట్టు అట్లా చేస్తే సరిపోయింది. సో అట్లా లేడీస్ని చూసి అవి ప్రాక్టీస్. అమ్మాయిలా బిహేవ్ చేస్తే అలానే అనిపిస్తుంది. సో అమ్మాయిల్ని చూసి నేర్చుకుంటే సరిపోతుంది అబ్బాయిలు. వెల్, సో చెప్పండి, లైక్ అంటే ఈ ఫిలిం చేసేటప్పుడు డెఫినెట్గా లైక్ ఈ శారీస్లో కానీ వీటిలో కానీ మీరు అలా షూటింగ్ లొకేషన్స్లో చేసినప్పుడు అక్కడ కూడా కామెంట్స్ వినిపించుంటాయి. అలా ఎప్పుడైనా వినిపించాయా, ఏ అమ్మాయి ఎవరో, ఈ అబ్బాయి ఎవరో, ఇలాంటివి? అంటే అక్కడికి వెళ్ళిన ఒక 2 weeks దాకా మొత్తం ఇంటీరియరే జరిగింది షూట్. సో మొత్తం రూమ్స్లో కానీ ఏదైనా సెట్స్ అంటే కొన్ని మొత్తం హౌజెస్లో కానీ ఇట్లానే జరిగింది. ఫస్ట్ టైం ఇట్ వాజ్ లైక్ దర్ ఈజ్ అ సీన్, నేను రైల్వే స్టేషన్ నుంచి బయటికి రావాలి. సో దే థాట్ ఆఫ్ మా ఎంట్రన్స్లో చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, ఇట్లా అందరూ వస్తారని చెప్పి దే థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ ద బ్యాక్ యార్డ్ రైల్వే స్టేషన్లో.
ద మూమెంట్ ఐ ఎంటర్డ్ ఇన్ ద బ్యాక్ యార్డ్, అక్కడ క్రికెట్ ఆడే పిల్లలు కానీ పెద్దవాళ్ళు పనిచేసే వాళ్ళు కానీ దేవర్ లైక్ లిటరల్లీ దేవర్ ఎవరికి వినట్లేదు వాళ్ళ మాట. అందరు వచ్చి చూసేసి అరే ఎవర్రా ఇది ఆంటీ ఎంత హైట్ ఉందో చూసావా ఇట్లా మొదలు పెట్టారు అనమాట. ఇంత ఈ కాంప్లిమెంట్ ఇది విన్నా సరిపోతుంది జీవితంలో. ఈ ఆంటీ అనే ఒక అబ్బాయి అంటే ఎలా ఉంటుంది? లైక్ స్మాల్ చిల్డ్రన్ వాళ్ళు చిన్నపిల్లలు అక్కడ క్రికెట్ ఆడేవాళ్ళు వాళ్ళందరూ ఇట్లా దేవర్ కామెంటింగ్ అనమాట, ఆంటీ ఎంత ఉందో చూసేవారా, లైక్ చూసి వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పడం, అరే అది 6 feet హైట్ ఎంత ఉందిరా బాబు ఆంటీదా అసలు, దేవర్ లైక్ కామెంటింగ్ అనమాట లిటరల్లీ. అట్లా ఆ రోజు ఇంకా అసలు ఆ రోజు షూటే జరగలేదు. పిల్లలనే కాదు ఇంకా తెలిసిపోయింది విత్ ఇన్ మినిట్స్లో అట్లా అట్లా వెళ్ళిపోగానే అందరూ వచ్చేసి. సో చాలా ట్రై చేశారు కానీ పాపం ఆ డే అంతా వేస్ట్ అయింది అసలు. ఆ రోజు షూట్ తీయడం వల్లే కాలేదు అసలు తీయడం. సో అర్జున్ మాకు అర్ధనారిగా తెలుసు అండ్ అలాగే అందులో ఒక మంచి రోల్ కూడా ప్లే చేశారు, అది మాకు తెలుసు. అలా కాకుండా అర్జున్ ఏం చేస్తుంది? బిఫోర్ డూయింగ్ దిస్ అర్ధనారి క్యారెక్టర్ ఫస్ట్ మేల్ అంతా చేసేసారండి, బికాజ్ ఆ లేడీ గెటప్కి చాలా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. మీరు రియల్ లైఫ్లో అడుగుతున్నాను. ఓ రియల్ లైఫ్, ఓకే. అర్జున్ ఏంటి అసలు ఎందుకు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు? అండ్ బేసికలీ ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ అండి. విజయవాడ అబ్బాయి, ఓకే. వెల్, సో ఎప్పుడు మీకు ఈ యాక్టింగ్కి క్రీడ మీ మైండ్లో వచ్చింది? లేదు, చిన్నప్పటి నుంచి డాడ్ వాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ లాంగ్ బ్యాక్. అంటూ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ లాస్ అవ్వడం వల్ల సో మానేశారు. సో ఇంకా అట్లా చిన్నప్పటి నుంచే ఉండేది కొంచెం ప్యాషన్. అది కాలేజీలో ఇంకొంచెం ఎక్కువైంది, స్కిట్స్ చేయడం, డ్యాన్స్ కాంపిటీషన్స్ చేయడం ఇట్లా ఎక్కువయ్యి. కాకపోతే ఎప్పుడు అసలు సినిమాలోకి వస్తానని చెప్పి ఎప్పుడు ఆ థాట్ కూడా లేదు. ఇంకా అట్లా జనరల్ ఆడిషన్కి ఇట్లా తెలిసిన వాళ్ళు పంపిస్తే సరదాగా వెళ్ళే ఊరికే, అసలు సెలెక్ట్ అవుతానని కూడా అనుకోలేదు. జనరల్గా వెళ్ళడం, సెలెక్ట్ అయిపోవడం, ఇంకా అన్నీ అట్లా జరిగిపోయాయి. అర్ధనారి అయిపోవడం అలా అన్నీ జరిగిపోయాయి అనమాట. సో డాడ్ అనలేదా ఈ ఫిలిం నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తానని? ఇప్పుడు ఇంకా అసలు ఆ ఫీల్డ్లో వదిలేశారు. ఇప్పుడు డాడ్ ఎలా ఫీల్ అవుతున్నాను? నేను డిస్ట్రిబ్యూట్ చేసా. ఈజ్ క్వైట్ హ్యాపీ. ఫస్ట్లో దే వాస్ స్కేర్డ్, ఒకసారి లాస్ అయ్యాం, వై యూ చూసింగ్ దిస్ అగైన్ ఇట్లా ఉండేది. ప్రమోషన్స్ అవన్నీ చూసి ఇంకా రిలీజ్ అంత మూవీ చూసి దే ఫెల్ట్ హ్యాపీ. ఓకే మేమే తెలియదు, మాకే తెలియదురా నువ్వు యాక్టింగ్ చేస్తావు అని. ఇట్లా ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసారా? నీ కిడ్నాప్. నేను సీఎంని. నేను అర్ధనారిన్రా. ఎవరు ఇన్స్పిరేషన్ అసలు? సంథింగ్ ఎవరినో చూసి లైక్ ఇలా అవ్వాలి అనుకుంటూ ఉంటారు కదా, సో అలా అనుకున్నది ఎవరు? అలా అంటే యాక్టర్స్ని చూసి అలా చేసిందంటే ఏం లేదండి. చిన్నప్పటి నుంచి ఎవరైనా చిన్నపిల్లలు చైల్డ్హుడ్లో ఒక ఫ్యాంటసీ వరల్డ్ ఉంటుంది వాళ్ళకి. కరెక్ట్. ఐ హ్యావ్, నాకు కూడా ఉండేది ఒకటి. హ్యాడ్ లైక్ ఎలాంటిదంటే అదొక నక్షత్రాలు ఇవి మాత్రమే ఉండాలి అలాంటిది ఉండేది. లైక్ హీరోయిన్ అవుదాం అలాంటిది, యాంకర్ అవుతానైతే నేను ఎంత దారుణంగా ఉంటుందంటే చిన్నప్పుడు స్కూల్లో అడుగుతూ ఉంటారు ఏమవుతావు పెద్దగా అయ్యాక అని చెప్పి. దాన్ని మీరు ఏం చెప్పేవారు అప్పుడు? పోలీసు చిన్నప్పుడు ఏం తెలియదు కాబట్టి అందరూ డాక్టర్ నేను డాక్టర్ ఇట్లాగే చెప్పేవాళ్ళం కదా. నేను ఒకవేళ మనం మన ప్రొఫెషన్స్ని చెప్తే ఎలా నవ్వుతారు జనాలు? నేను యాంకర్ అవుతాను, నేను హీరో, ఓకే ఇట్లా నేను యాంకర్ అవుతాను. ఓకే వెల్, ఇక్కడ మాట్లాడదాం మనం. అయితే చిన్నప్పటి నుంచి ఆ ఫ్యాంటసీ ఉండేది, లైక్ ఏదో 10 మందిని కొడుతున్నట్టు ఇట్లా యాక్టింగ్ చేసేసి ఏదో డైలాగ్స్ చెప్పేస్తున్నట్టు పెద్ద పెద్ద చిన్నప్పుడు హీరో సినిమాలు చూసి అనమాట. సినిమాలు పాత సినిమాలు చూసింటే హీరో వెళ్ళి వీళ్ళని కొట్టేయడం 10 మందిని, అట్లా నేను కూడా అట్లా కొట్టేసినట్టు ఇట్లా ఫ్యాంటసీ ఊహించుకునేవాడిని అనమాట. మీ ఫ్యాంటసీలో కొంచెం లైక్ కలర్ఫుల్ శారీ వచ్చింది, అది అన్ఎక్స్పెక్టెడ్, రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్. దాంట్లో శారీ వేసుకొని 10 మందిని కొడుతున్నారు అంతే కదా. కొంచెం ఎలా అనిపించింది? నేను ప్యాంట్ షర్ట్ వేసుకొని 10 మందిని కొట్టడానికి, శారీ వేసుకొని 10 మందిని కొట్టడానికి ఏమన్నా మధ్యలో బిట్వీన్ తేడా ఉందా అసలు? తేడా అంటే ఫస్ట్ ఒక 2-3 days నేను ప్రాబ్లం ఫేస్ చేశాను. లైక్ శారీ వేసుకొని నడవడానికి కానీ ఇవన్నీ కానీ. పోను ఇంకా అట్లా శారీ క్యారీ చేయడం అలవాటు అయ్యాక ఓకే, ఇంకా దాన్ని నడవడం కాదు పరిగెత్తడం ప్రాక్టీస్ అయిపోయింది. సీరియస్లీ నో, లైక్ అమ్మాయిలకే చీరని కాస్త వెళ్ళాలి బయటకి ఎక్కడైనా నడవాలి అంటే చాలా ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది. బట్ దీంట్లో మీరు
పరిగెట్టాలి, ఫైట్ చేయాలి అంటే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి ఇందులో. లైక్ వి ర్యాన్ ఫర్ 3 days. ఓకే, మీకు మేకప్కి ఎంత టైం పడుతుండేది? ఆల్మోస్ట్ 1.5 hours అండి. అర్ధనారి అవ్వడానికి పర్వాలేదు, మా అమ్మాయిలు తీసుకునే టైమే పడుతుంది. అమ్మాయిగా లిటరల్లీ మై డే విల్ స్టార్ట్ లైక్ 4 o'clock in the morning. ఎవ్రీ మార్నింగ్ షేవ్ చేసి తను వచ్చి, ఆ చలిలో షేవింగ్ అంటే చిరాగా, అదే పెద్ద టాస్క్లో ఉండేది. షేవ్ చేసి ఫ్రెష్ అయ్యి వాళ్ళు పాపం ఎర్లీ మార్నింగే మేకప్ వాళ్ళు లేట్ చేయకుండా వచ్చేసేవాళ్ళు 4:30కి. 1.5 hour మేకప్ అయ్యి మళ్ళీ శారీ కట్టడానికి ఒక 20 minutes, 15 minutes. మీకు సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఐ హ్యావ్ యంగర్ సిస్టర్. ఉన్నారు. మేబీ మిమ్మల్ని చూసి లైక్ నాకు పోటీ వస్తున్నావు అన్నయ్య అని అంటారు. సో ఫిలిం గురించి మాట్లాడదాం. డైరెక్టర్ గురించి చెప్పండి. భానుశంకర్ గారు, అండ్ హీఈస్ వెరీ టాలెంటెడ్. బట్ ఆ టాలెంట్ అనేది కొంచెం లేట్గా బయటకు వచ్చింది అన్నమాట. మా అందరికీ తెలిసింది. ఇంతకుముందు తీశారు ఆయన ఫిలిమ్స్, బట్ ఆయన అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయాయి ఆ ఫిలిమ్స్. సో ఈ ఫిలిం వాటన్నిటిని చెరిపేస్తూ మంచి సక్సెస్ అందించింది ఆయనకి. ఈజ్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్. ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఒక సీన్ 4 సార్లు చెప్తారు, 5 సార్లు చెప్తారు, ఏంట్రా వీడు ర్యాపప్ చేసేద్దాం ఎలాగోలా ఇంకా రావట్లేదు, ఇలా ఉండేది. కానీ ఆయన అలా కాదండి. కొత్త ఆర్టిస్ట్ ఎవరైనా వచ్చినా సరే కెమెరా పక్కన ఆయన నించొని ఆయన డబ్బింగ్ చెప్తూ యాక్టింగ్ చేయించేయగలరు. ఎట్లా అంటే నువ్వు కిందకు చూడు, ఇప్పుడు లైట్గా కళ్ళు ఇటు తిప్పు, పైకను సీన్ అయిపోయింది. ఇట్లా చిన్న అన్నీ చెప్పేవాళ్ళు బాగా. సో అలాగే ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. దెన్ మామూలుగా మధ్యలో చాలా సినిమాలు ఆగిపోతూ ఉంటాయి. సో ఒకవేళ కంప్లీట్ అయిపోయినా ల్యాబ్లో ఉండిపోతూ ఉంటాయి. అక్కడ కంప్లీట్ అయినా థియేటర్లోకి రావన్నమాట. సో ఈ ప్రొడ్యూసర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్కి అయితే అసలు ఇలాంటి కథ విని, ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం కమర్షియల్స్ వైపు లేకపోతే కామెడీ వైపు ఇట్లా అందరూ మొగ్గు చూపుతారు, కానీ ఇలాంటి కథకి ఎవరు ఇంట్రెస్ట్ చూపారు. కానీ కథ వినంగానే సరే ఇది ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది. ట్రెండ్ ఎలా మారిందో కామెడీ జోనర్కి, కమర్షియల్స్కి, దీని తర్వాత నుంచి కూడా ఈ ట్రెండ్ని ఫాలో అవుతారు అని ఒక ఆస్పెక్ట్తో వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఫిలిం కంప్లీట్ అయిన తర్వాత అదర్ దాన్ ప్రొడ్యూసర్స్ నేను చెప్పాల్సింది గిరి గారి గురించి అండి. 99 TV న్యూస్ ఛానల్ చైర్మన్ ఆయన ఫిలిం చూడగానే ఫస్ట్ బయటకు వచ్చి ఆయన చెప్పిన మాట, ఆ డైరెక్టర్ ఎవరు, యాక్టర్ ఎవరు పిలిపించండి అర్జెంటుగా, ఏం మాట్లాడే పని లేదు, నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను ఈ సినిమా, మీరు ఏం భయపడకండి. మేము అసలు కళ్ళలో కూడా ఊహించలేనంత ఇదిగా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. అంత పబ్లిసిటీ ఇప్పించారు ఆయన. అర్ధనారి ఫిలిం హీరో అర్జున్, ఈ ఫిలిం గురించి మరిన్ని విశేషాలు మనతో షేర్ చేసుకోబోయే ముందు మనం తీసుకుందాం ఇప్పుడు ఒక షార్ట్ అండ్ స్వీట్ బ్రేక్. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నేను సీఎంని. నేను అర్ధనారిని. అల్లూరి సీతారామరాజు మళ్ళీ పుట్టాలి. నా పక్కింట్లో పుట్టాలి. నా ఇంట్లో మాత్రం అల్లు అర్జున్ పుట్టాలి. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసారా? నీ కిడ్నాప్. నేను సీఎంని. నేను అర్ధనారిని. సో ఇమీడియట్గా మనం మాట్లాడేసుకుందాం సినిమాటోగ్రఫీ గురించి. సో బికాజ్ ఆ బ్యూటీ అనేది లైక్ ఎవ్రీ ఫ్రేమ్ లైక్ ఒక ఫిలింలా కనిపించాలి అనమాట, కనిపించింది ఇన్ఫ్యాక్ట్. సో మీరు చెప్పండి ఆ సినిమాటోగ్రఫర్ గురించి. సినిమాటోగ్రఫర్ గారు వచ్చి గాజురాజ్ శ్రీనివాస్ గారు. ఆయన ముందు చాలా పెద్ద సినిమాలు చేశారు. బాను మా డైరెక్టర్ గారితోనే సరదాగా అమ్మాయితోనే సినిమా చేశారు. మీకు తెలిసే ఉంటుంది, తెర ముందే కనిపిస్తారు కానీ అందరూ పేర్లు, తెర వెనకాల వర్క్ చేసే వాళ్ళు ఎవరికి తెలియదు పేర్లు. పర్సన్స్ తెలీదు, అంటే కొంతమంది నేమ్స్ కూడా తెలియదు, సీను ఏదో చిన్నగా మర్చిపోతారు. అలాంటి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన శ్రీని గారు అండి. ఎంత బ్యూటిఫుల్ ఫ్రేమింగ్ అంటే ఆయనది. మార్నింగ్ ఏదైనా సీన్ తీసేటప్పుడు అక్కడ స్టూల్ లేసినా ఏదైనా లేసిన ఆయనకి అన్ని చిన్నవి కూడా గుర్తుండిపోతాయి. ఫ్రేమ్లో ఏమున్నాయో ఇది ఇక్కడలే. జనరల్గా అసోసియేట్స్ కానీ ఎవరైనా మర్చిపోతుంటారు చిన్నవి. ఆయన మట్టికి ఫ్రేమ్ ఒకసారి చూసారంటే అలా గుర్తుండిపోతుంది. అది అక్కడ ఉండలేదు, ఇది ఇక్కడ ఉండలేదు, ఇలా ఆయనే చెప్పేస్తారు ముందు అసోసియేట్స్కి. అంత మెమరీ ఉన్న కెమెరా. పర్ఫెక్షన్ ఎలా ఉండేదంటే ఆ ఫ్రేమ్ కూడా మాకు మార్నింగ్ వచ్చేసరికి షార్ట్కి తొందర చేయండి అని ఇలా తొందర పెట్టి చేయించేవాళ్ళు ఉంటారు. ఈయన మట్టికి అంత పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ ఫ్రేమ్, అది ఏదైనా లేకపోతే అరిచి అది అక్కడ పెట్టాలి, అది పెడితే నేను చేస్తాను, లేకపోతే లేదు. ఇట్లా ఈ టైప్లో ఉండేది ఆయన, అంత పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇందులో ఉన్న 2 songs అయినా అవునండి అమేజింగ్. లైక్ మీరు చెప్పండి అసలు విచ్ ఎమోషన్ మీరు బాగా
చేయగలను చేశాను అనుకునే ఎమోషన్ ఏది? రొమాన్స్, యాక్షన్, సెంటీ సీన్స్? కరెక్ట్గా చెప్పాలి, ఆప్షన్స్ అంతే ఉన్నాయి. అర్ధనారి. అర్ధనారి అంటే ఫస్ట్ డిఫికల్ట్గా ఉంది, కానీ పోను పోను అదే అన్నిటికన్నా ఈజీ అయిపోయింది నాకు. ఓకే. నెక్స్ట్ నాకు బాగా నచ్చిన సీన్ అంటే చిన్న చిన్న ఆస్పెక్ట్స్కి కూడా బాగా రియాక్ట్ అయ్యి ఎమోషన్, లైక్ ఎమోషన్ ఎక్కువగా ఏది మీకు ఈజీగా అనిపించిన ఎమోషన్? ఈజీగా అంటే బాగా కోపంగా డైలాగ్ చెప్పడం కానీ, ఎమోషన్గా డైలాగ్ చెప్పడం కానీ. రొమాన్స్ అనేది ఈజీగా అనిపించలేదు. రొమాన్స్ ఈ రోజుల్లో ఎవరైనా చేస్తారు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా, చిన్నపిల్లలు కూడా స్టార్ట్ చేస్తారు చూడంగానే. ఓ మై గాడ్, ఏమీ లేదు అంటే అలా. చాలా మంది హీరోస్ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు చాలా కష్టమైంది రొమాన్స్ అని బట్ సో మనం ఇంకా ఫిలిం గురించి మాట్లాడదాం. అలానే ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలి కదా, అండ్ ఆడియన్స్కి కొత్తగా మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు కాబట్టి ఈ ఫిలిం నుంచి డెఫినెట్గా మీ పర్ఫార్మెన్స్ చూసారు, 100% మార్క్స్ కూడా వేసేసారు వాళ్ళు, 100కి 100. వెల్, సో అర్జున్, మీరు ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ ఇష్టపడుతూ ఉంటారు? చెప్పాలంటే నాకు ఇంతవరకు మైండ్లో ఏం లేదు, అసలు ఈ ఫిలిం చేస్తాననే అసలు ఇది లేదు. ప్రస్తుతం అయితే నేను మూవీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాను తప్ప ఇంకా ఫ్యూచర్లో ఇలా చేయాలి ఏమీ లేదు మైండ్లో. ఓకే, బేసిక్గా ఎక్కువ ఎలాంటి ఫిలిమ్స్ చూసేవారు? కాలేజ్ డుమ్మా కొట్టి, కాలేజ్ గోడ దూకి, ఆర్ రకరకాల రీజన్స్ చెప్పి ఎక్కువసార్లు థియేటర్కి వెళ్ళిన సినిమా ఏది? ఎక్కువసార్లు థియేటర్కి వెళ్ళిన సినిమా అంటే యాక్షన్ అండ్ కామెడీ. యాక్షన్ అండ్ కామెడీ. సినిమా పేరు చెప్పరా మీరు? ఏదో సినిమా అన్నీ చూస్తాను నేను, ఒకటనే కాదు, చిన్నప్పుడు నేను అది. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో అంటే హీరో అని చెప్పను, కానీ యాజ్ ఏ ఆర్టిస్ట్ ఐ లవ్ ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు గారు ఇప్పట్లో ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎస్వి రంగారావు. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? లైక్ నోట్బుక్. ఓకే, మీ అప్పటికి నోట్బుక్స్ ఏంటి, ఫోన్సే వచ్చేసాయి కదా. ఓకే, వాల్ పేపర్ మీద సేవ్ చేసుకున్న అమ్మాయి ఫోటో, హీరోయిన్ ఫోటో ఎవరిది ఉంది? నిజం చెప్పాలి, అదర్వైజ్ ఇక్కడ మేము కంప్యూటర్స్ పెట్టాం, యా 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 అంటారు రాంగ్ ఆన్సర్ ఇస్తే. సో రియల్గా నిజమే చెప్పాలి. అంటే బ్యూటీని చూసి అడ్మైర్ అయ్యి అట్లా ఎవరిని పెట్టుకోలేదండి, కానీ యాజ్ పర్ యాక్టింగ్ ఐ లవ్ సమంత గారు. ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అంటే లవ్ సీన్స్ అనే కానీ, ఏదన్నా సారోగా ఉండే సీన్స్ కానీ చాలా బాగా ఐస్తో క్యారీ చేస్తుంది. ఏం చెప్పారు అసలు, బ్యూటీ అని కానీ లేకపోతే ఇంకా అడ్మైర్ చేసి కానీ కాదట, ఓన్లీ ఐస్తో తను క్యారీ చేస్తుంది కాబట్టి సమంత ఇష్టం. సమంత ఇష్టం అని డైరెక్ట్ చెప్పేస్తే మేము నమ్మేవాళ్ళం కదా, ఇదంతా ఎందుకు ఇంట్రడక్షన్? డైరెక్ట్గా చెప్పకూడదు. డైరెక్ట్గా చెప్పకూడదా? ఎవరు చెప్పారు? డైరెక్టర్ గారు చెప్పారు అలా డైరెక్ట్గా చెప్పొద్దు అని. ఓకే, సో ఈ ఫిలింలో మీకు చక్కగా జత కట్టిన అమ్మాయి మీ వైఫ్ క్యారెక్టర్ ప్లే చేసిన అమ్మాయి. అండ్ ఇంకొక విషయం, ఫస్ట్ సినిమా అర్ధనారి గెటప్ వేయాలి, ఇది చెప్తేనే కొంచెం దూరం పరిగెడతాము, 2 అడుగులు వెనక్కి వేస్తాము. అండ్ దాని తర్వాత నీకు ఒక అబ్బాయి ఉన్నాడు అనగానే ఇంకో 4 అడుగులు వెనక్కి వేయలేదా మీరు? ముందుకే వేశారు. ఏం లేదండి. లైక్ ఇంకొక మెయిన్ ఆస్పెక్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, భాను గారు అది ఏ స్టోరీ అయినా కానీ ఆయన చెప్తుంటే ఇంకా కళ్ళ ముందు బాహుబలి సినిమా చూపించినట్టే. ఆయన చెప్పడం, ఎక్స్ప్లెనేషన్, అట్లా ఆ స్కిల్స్ ఉన్నాయి ఆయనకి. చాలా బాగా నేరేట్ చేస్తారు, చాలా బాగా నేరేట్ చేయగలరు, అంత మంచి స్కిల్స్ ఉన్నాయి ఆయన. తీయడం కన్నా ఆయన నేరేట్ చేసేది చూడాలి. నాకు అంటే బాగా తీయరని కాదండి, తీయడం 100% అయితే భాను గారు నేరేట్ చేసేది 200%. సినిమా అట్లా చూపించేస్తారు, అట్లా నేరేట్ చేయడంలో. ఆ నేరేట్ చేయడంలోనే ఇంకా అయిపోయింది, చేస్తే ఇలాంటి సినిమా చేయాలరా. సో అప్పుడు ఇవేం అడ్డు రాలేదు, అర్ధనారి అడ్డు రాలేదు, అండ్ అబ్బాయి అడ్డు రాలేదు. కానీ బ్యూటిఫుల్ హీరోయిన్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్, నిజంగా తను ఎంత క్యూట్గా ఉందో, అండ్ అంతకంటే పెద్ద మేజర్ రోల్ తను ప్లే చేసింది ఫిల్మ్లో. ఎవరు ఎక్స్పెక్ట్ చేయం ఆ అమ్మాయి మీద అన్ని బరువులు బాధ్యతలు ఎలా మోసింది అనేది. సో తన గురించి చెప్పండి. బేసికల్లీ ఆ ఇంటెన్షన్ ఉండదండి హీరోయిన్కి, అంటే ఇట్లా ఎంత కష్టమైన సీన్లు అయినా నేను చేయలేను, ఇట్లా సార్ నా వల్ల కాదు, ఇట్లా ఏడ్చి ఇట్లా ఏం చేసేది. అది కష్టమైనా సరే ఆ ఇంటెన్షన్ తపన ఉండేది తనకి. సార్ ఇది ఇలానే మీరు అనుకున్నట్టు చేయలేకపోయాను, నేను ఇంకొకటి చేస్తాను సార్, సో అర్జున్ ప్లీజ్ హెల్ప్ మీ, ఇది ఇంకోసారి ఇలా చేద్దాం. సో ఈ ఇంటెన్షన్ బాగుండేది. యూ వోంట్ బిలీవ్, నేను మూవీ అంటే 3 months నాకన్నా ముందు మౌర్యాని సెలెక్ట్ అయింది.
3 months ఒకే దగ్గర ఉన్నాం కానీ వీ డోంట్ నో ఈచ్ అదర్. ఒక్కసారే చూసుకున్నాం, మాట్లాడలేదు. సెట్లోకి వచ్చినా కూడా 1 week తర్వాత మాట్లాడాం. అయినా సరే వి హెల్ప్ ఈచ్ అదర్, వర్కౌట్ అయింది అట్లా కెమిస్ట్రీ. ఓకే సార్, మీరు అనుకోలేదా ఫస్ట్ తను చూడగానే లైక్ ఇంత పెద్ద క్యారెక్టర్ తను చేయగలుగుతుందా అన్న క్వశ్చన్ మార్క్ లేదా మీకు? అనుకున్నాను, కానీ చెప్పాను కదా డైరెక్టర్ గారి ట్రైనింగ్ ప్రకారం అంటే ఆయన స్పాంటేనియస్గా ఎలా రియాక్ట్ అవ్వాలి అనే టైప్లో ట్రైనింగ్ ఇచ్చారు మాకు. సినిమాలో సీన్సే చెప్పి ఈ ప్రాక్టీస్ చేయండి వెళ్ళండి, ఇట్లా కాదు. ఒక వేరే సినిమా ఏదైనా ఒక సీన్ ఇచ్చి దాన్ని మీరు 10 రకాలుగా ప్రాక్టీస్ చేయండి, మీ ఓన్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. రిఫరెన్స్ చూసినా సరే దాని ముందు మీరు ఓన్ చేసుకొని ప్రాక్టీస్, స్పాంటేనిటీ అనేది కావాలి మీకు స్పాట్లో. సో ఇందులో మీ ఇద్దరు క్యారెక్టర్స్ మా అందరికీ నచ్చేసాయి, అండ్ అలాగే ఇంకా అదర్ క్యారెక్టర్స్ గురించి చెప్పండి. అదర్ క్యారెక్టర్స్ అంటే కమిషనర్ క్యారెక్టర్ ఒక అతను చేశారండి, చాలా బాగా చేశారు. తను కొత్త జంటలో విలన్ హరికృష్ణ అని చెప్పి బాగా సీనియర్ యాక్టర్. 50 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. అవునండి, డైరెక్టర్ గారు 50 మెంబర్స్ని కొత్త యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అందరికీ ఇంకా చెప్పాను కదా, ఆయన కెమెరా పక్క నుండి ఎవరైనా సరిగా అంటే ఎవరైనా టెన్స్ ఫీల్ అయినా సరే, టెన్స్ ఫీల్ అవుతున్నావు సరే నేను చెప్పినట్టు చేయి, ఇటు చూడు పైకి ఎత్తు, ఓకే షార్ట్ అయిపోయింది. బాగుందండి, ఇదేదో ఇలా 100 మందితో అయినా పని చేయించేసుకోవచ్చు. డైరెక్టర్ స్కిల్స్. కరెక్ట్ కదా. సో వెల్, ఇప్పుడు నా ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ర్యాపిడ్ 5 questions అనమాట. ఒక 5 questions అడుగుతాను, 5 or 4 or 3 ఐ డోంట్ నో, నాకు ఎన్ని వస్తాయండి. ఓకే, టక్ ఆన్సర్ చెప్పాలి, నువ్వు నిజాలే చెప్పాలి. ఓకే, ఐ ట్రై. ఓకే, యువర్ ఫస్ట్ క్రష్. రొటీన్ క్వశ్చన్, రెగ్యులర్ క్వశ్చన్ అయినప్పుడు అడుగుతాను, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ మై స్కూల్ టీచర్. ప్లీజ్ డోంట్. మీరు కాలేజ్కి వచ్చిన తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడు జాబ్ చేసేటప్పుడు చెప్పండి. అందరూ లైక్ 4th క్లాస్లో క్రష్ అయింది, 2nd క్లాస్లో క్రష్ అయింది, ఎలా మేము నమ్మో ఇది. సీరియస్లీ మై స్కూల్ ఫస్ట్ క్రష్ అంటే ఓకే, ఒక 10-12 క్రష్లో అడిగేవాళ్ళ. తర్వాత కాలేజ్ అంటే టిల్ ఇంజనీరింగ్ లైక్ నేను ఎప్పుడు బాయ్స్ స్కూల్ బాయ్స్ కాలేజ్ అని. ఓకే, స్కూల్ టీచర్ ఏ ఏజ్లో? లైక్ ఐఎమ్ ఇన్ 5th standard. అప్పుడు కూడా క్రష్ అవుతుందని నాకు ఇప్పుడే అర్థమైంది. 5th క్లాస్లో నాకు లాలీపాప్స్ మీద అండ్ చాక్లెట్స్ మీద, బిస్కెట్స్ మీద తప్ప ఇంక నాకు వేరే దేని మీద కాన్సన్ట్రేషన్ లేకపోతుంది. బాయ్స్కి పని ఏముంటుంది ఎప్పుడు అమ్మాయిలు చూడ. 5th క్లాస్ నుంచి బాయ్స్, 5th అంటే లైక్ ఎంత 10 years అనుకుంటాను. వెల్, సో లైక్ అంటే మీ ఇంట్లో ఎక్కువగా మీకు సపోర్ట్ చేసేది ఎవరు, మామ్ అండ్ డాడ్? మై సిస్టర్. సిస్టర్ ఎక్కువగా కొట్టుకోరా మీరిద్దరు? అవునా? మా సిస్టర్ లైక్ ఈవెన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, లైక్ మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ మా సిస్టర్ని క్వశ్చన్ అడిగితే తను చెప్పిన ఆన్సర్ నేను అసలు ఇంకా కళ్ళల్లో ఇలా తిరిగినాయి అనమాట. నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే మా అన్నయ్య. ఇంకా నా మూవీ ఏం రిలీజ్ కాలేదు, తన యాక్టింగ్ చూడలేదు, ఏం చేయలేదు, బట్ స్టిల్ షీ హ్యాస్ దట్ కాన్ఫిడెన్స్. మేబీ తనకి ఏదో పని ఉంది మీతో, మా అన్నయ్య అని చెప్దామే, లేకపోతే రేపొద్దున్న సంథింగ్ ఏదైనా కావాలి. షీ ఈస్ వెరీ లవ్లీ, ఎప్పుడు కొట్టుకోము. ఐ సపోర్ట్ హర్ వెల్ అండ్ షీ సపోర్ట్స్ మీ. ఫస్ట్ టైం నేను చూసాను. అండ్ అదర్ దాన్ మై సిస్టర్ నా క్లోజ్ ఫ్రెండ్ భరత్ అండి. ఆబ్వియస్లీ ఫ్యామిలీ సపోర్ట్ అందరికీ ఉంటుంది, అదర్ దాన్ మై ఫ్యామిలీ నా క్లోజ్ ఫ్రెండ్, నా ఫ్యామిలీ ఫ్రెండ్ భరత్ అండి. ఓకే, వెల్, సో అలాగే లైక్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఐ లవ్ సీ ఫుడ్ ఏదైనా తినేస్తాను. నాట్ లైక్ స్నేక్స్ అండ్ ఆల్, లైక్ స్క్విడ్స్, సీ ఫుడ్, క్రాబ్స్ కానీ ఏదైనా. ఐ లవ్ సీ ఫుడ్. ఓకే, అర్ధనారి క్రెడిట్ ఎవరికి ఇస్తారు? డైరెక్టర్కా, ప్రొడ్యూసర్కా, అందులో యాక్ట్ చేసిన కాస్ట్కా? ద హోల్ యూనిట్. ఆప్షన్ లేదే, అందుకే చెప్తున్నా డి అని. ఇక్కడ వరకు ఆప్షన్స్ ఇచ్చాను నేను. ఇవేమీ కాదు, ఇవేమీ కాదు. లైక్ సీరియస్లీ ఐ హ్యావ్ టు టెల్, ప్రొడక్షన్ దగ్గర నుంచి, యూనిట్ వాళ్ళ దగ్గర నుంచి, యూ వాంట్ ఈవెన్ బిలీవ్ వి డిడ్ 36 hours షూట్ అండ్ 24 hours షూట్. ఇట్లా ఒక 2-3 సార్లు జరిగినాయి, ఎవరు ఇసుక్కోలేదు. గ్రేట్. అండ్ 36 hours షూట్ జరిగినప్పుడు అంత హెక్టిక్లో టైర్డ్ అయిపోయి ఉంటాము. నాకు మళ్ళీ ఆ 36 hours షూట్స్లో 6 శారీ చేంజెస్. సూపర్. సో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? గుణాలో కమ్మని ప్రేమ లేఖ. కమ్ ఆన్ ఒకసారి.
నేను పాడితే ఇప్పుడు పాడిపోతారు వ్యూయర్స్. లేకపోతే కమ్మని ప్రేమలేఖలు పాడుతున్నారా? ఏంటి సాంగ్? కమ్మని ఈ ప్రేమలేఖలే రాసాను, అంతే కదా? అంతే, పాడండి. దానికి ఇంకా జోడించి ఏంటిది? నేను చెప్తున్నాను కమల్ హాసన్ లాగా ఇప్పుడు మీరు పాడు. ఒక్కరు ఏంటది కమ్మని? మీ ఫిలిం సాంగ్ ఏంటి? నా ఫిలిం సాంగ్ వచ్చి డ్యూయట్ సాంగ్ ఒకటి శ్రీవల్లి గారు రాశారు, బాగా రాశారండి. ఓకే, హమ్ చేయండి, మాకు తెలుస్తుంది. అంటే మేము రేపొద్దున్న హీరోగా సింగర్గా కూడా కాస్ట్ చేసుకోవచ్చు. వెరీ బ్యాడ్ సింగర్, పారిపోతారు వ్యూయర్స్. మాకు అలాంటి సింగర్సే కావాలి. ఎప్పుడైనా మీకు బ్యాడ్ సింగర్ కావాలనుకుంటే అప్పుడు మీరు అర్జున్ని కాస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడిషన్ ఇస్తున్నారు అర్జున్. కమ్ ఆన్ అర్జున్, యు క్యాన్. ఏదో ఏదో తెలియని వింత తొలి హాయే నా తను అంత ఉనికింది వెన్నంత పులకింత తడిసింది నేనంట నీ చింత. సో మీరు డైలాగ్ చెప్తున్నారా, సాంగ్ పాడుతున్నారా? ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. I'll say డైలాగ్. చాలా ఈజీ కదా డైలాగ్ చెప్పడం? ఓకే, చెప్పండి. నా మూవీలో డైలాగే చెప్తున్నాను, బాగా అందరికీ నోటెడ్ అయిన డైలాగ్. బాధ్యత లేని వాడికి భారతదేశంలో బతికే హక్కు లేదు. ఓకే, బాధ్యతలు లేని వాళ్ళందరూ పాస్పోర్ట్లు చేయించుకోండి, వెళ్ళిపోండి భారతదేశం నుంచి. ఓకే, ఒకవేళ మీకు వీసా రాకపోతే నేనేం చేయలేను. బాధ్యతలు తెచ్చుకోండి, మీరు బాధ్యతలను గుర్తించుకోండి. ఎనీహౌ నైస్ యార్, సీరియస్లీ ఏదేమైనా మన ఇంటర్వ్యూ ఫన్నీగా సాగినా బట్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి. అందుకనే షోకి కూడా రేటింగ్ పెంచాలని మనం ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. బట్ యువర్ ఫిలిం చాలా బాగుంది. ఇవన్నీ ఒక ఎత్తు, మీ ఫిలిం ఒక ఎత్తు, అండ్ అది ఇంకా మంచి ఎత్తుకు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ మీరు రీచ్ అయిపోయారు, ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు. అండ్ ఈ ఫిలిం తర్వాత మంచి మంచి ఆపర్చునిటీస్ మీకు రావాలి. అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఓకే ఈ క్యారెక్టర్ చేయగలిగితే ఓకే అర్జున్ హీరో ఉన్నాడు కదా అని అందరూ అనుకోవాలి. అండ్ మీ ఫోటోని చాలామంది అమ్మాయిలు వాల్ పేపర్ కింద పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. రేపు పొద్దున మీరు అమ్మాయిలు కనిపించకుండా అద్దాలు బ్లాక్ అద్దాలు వేసుకున్న కార్లో వెళ్ళాలని కోరుకుంటున్నాను. మేబీ ఇలా ఎవరు కోరుకోరు కదా. బిఫోర్ ఎండింగ్ this show, I would like to thank dance choreographer Swarna Master garu and fight masters Nandu Master and Dragon Prakash Master and whoever worked with us, the whole unit of Ardhanari. Okay, నాకు థ్యాంక్స్ చెప్పలేదు ఆఫ్లైన్ ఇంటర్వ్యూ చేశాను. ఓకే, obviously mom. నో ప్రాబ్లం. ఓకే, ఆబ్వియస్లీ ఎవరైనా హీరోతో ఇంటర్వ్యూ అంటే ముందు యాంకర్ని చూస్తారు కానీ హీరోని ఎవరు చూస్తారు? అప్కమింగ్ వాళ్ళని. అమ్మాయిలు అబ్బాయిని చూస్తారండి, అది ఎవరు ఏం చేయలేరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నారు కదండి, చూసారు కదండి. చూడలేదా? తొందరగా వెళ్ళండి, సినిమా చూడండి, అర్ధనారి. ఎస్, సో టైటిల్లో ఎంత పవర్ ఉందో ఆ ఫిలింలో కూడా ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా మీరు ఆలోచిస్తారు, కనెక్ట్ అవుతారు, ఏడుస్తారు, ఎంజాయ్ చేస్తారు అనమాట. అన్ని రకాల ఎమోషన్స్, మీలో ఎన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయో మీరు చెక్ చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే మీరు అర్ధనారి ఫిలింకి వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. మరి ఇలాగే మరొక సెలబ్రేట్తో మళ్ళీ కలుసుకుందాం. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. ఏదో ఏదో తెలియని వింత తొలి హాయే నా తను అంత ఉనికింది వెన్నంత పులకింత తడిసింది నేనంట నీ చింత.